హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంగ్లీష్లో కొన్ని గ్రామర్ రూల్స్ చూద్దాం. వాటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఎస్కిమో ఈజ్ డాష్. ఆప్షన్స్ ఇక్కడ ABCD 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు తెలిసిన ఆన్సర్ని మనం ఇక్కడ కామెంట్ చేయండి. ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ ఎస్కిమో ఈజ్. Now the answer is option B, Eskimos. ESKIMOS. Eskimos is the right one. Next question, the number of books dash increasing. Options A is, option B or option C have, option D were. ఇక్కడ మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ A ఈజ్ అనేది ఆన్సర్ అవుతుంది. ద నంబర్ ఆఫ్ బుక్స్ ఈజ్ ఇంక్రీజింగ్. దిస్ ఇస్ ద రైట్ వన్. దీనికి ఎందుకు మరి ఈజ్ వచ్చింది, ఆర్ రావచ్చు కదా, దీనికి ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డాష్ అబ్సెంట్. ఆన్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఈజ్, ఆప్షన్ బి ఆర్ ఆప్షన్ సి హ్యాస్, ఆప్షన్ డి వాజ్. ఇక్కడ ఆన్సర్ అనేది మనకి ఇక్కడ ఆప్షన్ బి ఆర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అబ్సెంట్. ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్లోనేమో ద నంబర్ ఆఫ్ అని వచ్చింది, థర్డ్ క్వశ్చన్లో ఏ నంబర్ ఆఫ్ అని వచ్చింది. ఇక్కడ ద నంబర్ ఆఫ్ ఈ పర్టికులర్ ఇది మనకి సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది. సింగులర్గానే దీన్ని మనము తీసుకోవాలి. ఏ నంబర్ ఆఫ్ అనేది ఇట్ టేక్స్ ప్లూరల్ వర్బ్. ద నంబర్ ఆఫ్ టేక్స్ సింగులర్ వర్బ్, ఏ నంబర్ ఆఫ్ టేక్స్ ప్లూరల్ వర్బ్. కనుక ఏ నంబర్ ఆఫ్ వస్తే దానికి ప్లూరల్ వర్బ్ రాయాలి. ద నంబర్ ఆఫ్ అని వస్తే దానికి సింగులర్ వర్బ్ని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఐ as well as he dash in the college. Options A am, option B were, option C or option D is. ఇక్కడ దీనికి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయొచ్చు. I as well as he dash in the college. ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. యామ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఐ యాజ్ వెల్ యాజ్ హీ యామ్ ఇన్ ద కాలేజ్ అవుతుంది. ఇక్కడ హీ తర్వాత ఈజ్, హీ ఈజ్ రావాలి కదా, యామ్ అనే ఎందుకు వచ్చింది, దానికి మనము ఆన్సర్ ఎందుకు ఇట్లా వచ్చింది అంటే చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ దీనికి ఇస్తాను నేను. రెండు సబ్జెక్ట్స్ అనేవి యాజ్ వెల్ యాజ్ కానీ, లేకపోతే అలాంగ్ విత్ కానీ, టుగెదర్ విత్ కానీ, విత్తో కానీ, బిసైడ్స్ కానీ, ఇన్ అడిషన్ టు కానీ, ఇటువంటి కంజక్షన్స్తో కలపబడి ఉండొచ్చు. మొదటి సబ్జెక్ట్ అయితే ఏదైతే ఉందో దాని ప్రకారమే వర్బ్ని రాయాలి. అంటే రెండు సబ్జెక్ట్స్, ఇక్కడ ఐ అనేది సబ్జెక్టు, హీ అనేది సబ్జెక్ట్. ఈ రెండు సబ్జెక్ట్స్ దేంతో కలపబడ్డాయి, యాజ్ వెల్ యాజ్తో కలపబడ్డాయి. యాజ్ వెల్ యాజ్ మాత్రమే కాకుండా ఇంకా వేరే ఏంటంటే అలాంగ్ విత్, టుగెదర్ విత్, బిసైడ్స్, ఇన్ అడిషన్ టు, లేకపోతే విత్ కానీ ఇలాంటి కంజక్షన్స్తో అవి కలపబడితే మొదటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే వర్బ్ని మనం రాయాలన్నట్టు. ఇక్కడ ఐ ఉంది, హీ ఉంది. ఈ రెండు సబ్జెక్ట్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి మనకి ఐ కాబట్టి ఐ ప్రకారమే మనము ఈ వర్బ్ని తీసుకోవాలి. ఐకి మ్యాచ్ అయ్యే వర్బ్ ఏదంటే యామ్ వస్తుంది. కాబట్టి ఐ యాజ్ వెల్ యాజ్ హీ యామ్ ఇన్ ద కాలేజ్ అనేది వస్తుంది. కాబట్టి ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ అనేది యామ్ అవుతుంది. నౌ ద ఫిఫ్త్ క్వశ్చన్, హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ డాష్ ఇంటెలిజెంట్. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ he dash intelligent. Options A is, option B was, option C were, option D
హ్యాస్. ఆన్సర్ ఇక్కడ మనకి ఆప్షన్ సి వర్ అనేది ఆన్సర్ అవుతుంది. హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ వర్ ఇంటెలిజెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. దీనికి ఎక్స్ప్లెనేషన్ నేను తర్వాత ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్. షీ ఫీల్స్ యాజ్ దో షీ డాష్ ఎ గ్రేట్ సింగర్. ఆప్షన్స్ ఏ ఈజ్, ఆప్షన్ బి వాజ్, ఆప్షన్ సి వర్, ఆప్షన్ డి హ్యాస్. ఆన్సర్ ఇక్కడ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నౌ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వర్ అనేది ఆన్సర్ అవుతుంది. షీ ఫీల్స్ యాజ్ దో షీ వర్ ఏ గ్రేట్ సింగర్. వర్ అనేది ఆన్సర్ అవుతుంది. 5th క్వశ్చన్లో వర్ వచ్చింది, 6th క్వశ్చన్లో కూడా మనకి ఆన్సర్ వర్ అని వచ్చింది. మరి ఎందుకో ఇక్కడ చూద్దాం. దీంట్లో యాజ్ ఇఫ్ వచ్చింది, 5th క్వశ్చన్లో యాజ్ ఇఫ్ వచ్చింది, 6th క్వశ్చన్లో యాజ్ దో అనేది రావడం జరిగింది. మరి వీటికి వర్బ్కి సంబంధం ఏంటో ఇక్కడ మనం యాజ్ ఇఫ్ కానీ యాజ్ దో కానీ విష్ కానీ వస్తే వీటి తర్వాత వచ్చే వర్బ్ మాత్రం వర్గానే రావాలి, వర్ మాత్రమే వస్తుంది. యాజ్ ఇఫ్, యాజ్ దో, విష్ ఈ వీటి తర్వాత వర్ను మాత్రమే వర్బుగా వస్తుంది అన్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. షీ పుట్ ఆన్ ఏ న్యూ డ్రెస్. షీ పుట్ ఆన్ ఏ న్యూ డ్రెస్. చూస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్స్ ఏ న్యూ డ్రెస్ ఈజ్ పుట్ ఆన్ బై హర్. ఆప్షన్ బి ఏ న్యూ డ్రెస్ వాజ్ put on by her. Option C a new dress has been put on by she. Option D a new dress is putting on by her. ఇక్కడ ఆన్సర్ అనేది మనం చూస్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూస్ చేయాలి. షీ పుట్ ఆన్ ఏ న్యూ డ్రెస్. చూస్ ద కరెక్ట్ వన్. ఆన్సర్ మనకి ఇక్కడ 7th వన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది. ఎందుకంటే ఎ న్యూ డ్రెస్ వాజ్ పుట్ ఆన్ బై హెర్. ఇది పైన ఇచ్చిన క్వశ్చన్ అనేది షీ పుట్ ఆన్ ఏ న్యూ డ్రెస్ అనేది మనకి పాస్ట్ టెన్స్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. కాబట్టి దీన్ని మనము యాక్టివ్ వాయిస్లో ఉంది, ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయడం ఇచ్చారు క్వశ్చన్. కాబట్టి ప్యాసివ్ వాయిస్లో మనకి షీ పుట్ ఆన్ ఏ న్యూ డ్రెస్ అనేది సింపుల్ పాస్ట్ ఎందుకు అవుతుంది అంటే, సింపుల్ ప్రజెంట్ అయితే ఇక్కడ షీ పుట్స్ ఆన్ ఏ న్యూ డ్రెస్ ఉండాలి, కానీ ఇక్కడ షీ పుట్ ఆన్ ఏ న్యూ డ్రెస్ అని ఉంది కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అన్నట్టు. కాబట్టి మనకి ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయడానికి మనము ఏ న్యూ డ్రెస్ వాజ్ అనేది మనం యూజ్ చేయాలి. ఏ న్యూ డ్రెస్ వాజ్ పుట్ ఆన్ బై హర్ అనేది ఆన్సర్ అవుతుంది. 7th వన్కి ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. హీ సెడ్ నో. Choose the correct one. Options A he answered negatively. Option B he answered in negative. Option C he refused. Option D all. Answer ఇక్కడ మనకి ఆప్షన్ డి all. Next question. Neither of my friends dash the exam. Options A is writing. Option B are writing. Option C have writing. Option D all. Neither of my friends dash the exam. ఇక్కడ మనకి 9th క్వశ్చన్ ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. నైదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ రైటింగ్ ద ఎగ్జామ్. ఈజ్ ఎందుకు వస్తుంది? ఆర్ రావచ్చు కదా, ఆర్ రైటింగ్ రావచ్చు, హ్యావ్ రైటింగ్ కూడా రావచ్చు కదా. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మనకి నైదర్ ఆఫ్ కానీ ఈచ్ ఆఫ్ కానీ ఎయిదర్ ఆఫ్ కానీ వస్తే నైదర్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, ఈచ్ ఆఫ్ వీటి తర్వాత మనకి వచ్చే నౌన్ అనేది ప్లూరల్లోనే ఉంటుంది. ఇక్కడ నైదర్ ఆఫ్
దీని తర్వాత వచ్చే నౌన్ ఫ్రెండ్స్, నెయిదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అనేది ప్లూరల్ ఉంది కదా, కానీ వీటి తర్వాత వచ్చే వర్బ్ మాత్రం సింగులర్ నంబర్లోనే ఉండాలి, సింగులర్గానే ఉండాలి. నెయిదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ అనేది ప్లూరల్లో ఉన్న నెయిదర్ ఆఫ్ కానీ, ఈచ్ ఆఫ్ కానీ, ఎదర్ ఆఫ్ కానీ వస్తే వాటికి వర్బ్ మాత్రము సింగులర్లోనే ఉంటుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ ఈజ్ రైటింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెయిదర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ రైటింగ్ ద ఎగ్జామ్. నౌ 10th one is he is dash MP. Options A, option B and option C. The option D no article. ఆన్సర్ ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి తెలుసు కాబట్టి అబ్రివేషన్స్కి మనకి అబ్రివేషన్స్ ఫస్ట్ లెటర్ అయితే ఏదైతే ఉందో దాన్ని మనము ఓవల్ సౌండ్తో పలుకుతే దాని ముందర మనకి యాన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి యాన్, హీ ఈజ్ యాన్ ఎంపీ. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 11th one is he is dash member of parliament. He is dash member of parliament. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే కూడా ఎంపీనే కదా, ఎంపీ అబ్రివేషన్ని మనం ఫుల్ ఫామ్లో ఇక్కడ రాసామన్నట్టు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మరి దీనికి ఏం ఆన్సర్ వస్తుంది? ఆప్షన్స్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి ద ఆప్షన్ డి నో ఆర్టికల్. ఆన్సర్ ఇక్కడ యాన్ రాదు, ఎంపీ అని ఇస్తేనే 10th క్వశ్చన్లో ఎంపీ అని ఇస్తేనే దానికి మాత్రమే ఎంఏ అని వస్తుంది కాబట్టి దానికి మాత్రమే ఓల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మా సౌండ్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. హీ ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.